ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ వాళ్ళ ఇంటికి కొంతమంది డాక్టర్స్ వచ్చి ఎక్కడ పేషెంట్ మతి చేరిపోయింది, ఎక్కడ పేషెంట్స్ అని చెప్పేసి రమ్మన్నారు కదా, ఆ పేషెంట్ ఎక్కడ ఉందో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు అని చెప్పేసి సుభాష్ అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న డాక్టర్స్ అయితే మాకు ఫోన్ కాల్ వచ్చింది, ఎవరు అమ్మాయికి మతి చెడిపోయిందంటే ఆ అమ్మాయి కోసమే ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి అంటారు. ఆ మాట విన్నాక అక్కడున్న సుభాష్ చాలా కోపంగా రుద్రాణి దగ్గరికి వెళ్ళి, ఏంటి రుద్రాణి, నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, ఇంటి పరువు మొత్తం తీసి బయటపడేస్తున్నావు, నువ్వు ఇలా చేయడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా అని చెప్పేసి అక్కడున్న రుద్రాణిని తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాణి అయితే, నేను కాదు అన్నయ్య, పరువు తీసేస్తుంది మీ కోడలు కావ్య, అప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో చూశారు కదా, అందుకోసమే నేను ఇలా చేశాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య వచ్చేసి చాలా కోపంగా రుద్రాణి వైపుకు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రుద్రాణి మాత్రం, ఏంటి మీ ఆయన్ని నువ్వు చూసావా, మేము చూడకుండా నువ్వు చూసావా, మీ ఆయన్ని తెలిసి ఇక్కడికి రావటం లేదా, ఎందుకు రావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా కనీసం నువ్వు చూసావా ఇప్పటిదాకైనా, రాజునైనా యాక్సిడెంట్ అయిన తర్వాత అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే, అవును నేను చూశాను, మా ఆయనని నేను చూశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాన్ని అయితే ఒక్కసారికి అనగా, ఏంటి మీ ఆయన నువ్వు చూసావా, చూసిన తర్వాత ఇక్కడికి తీసుకొని రావాలి కదా, మరి ఎందుకు తీసుకొని రాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్యకి ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రుద్రాన్ని మాత్రం, ఎక్కడ మీ ఆయన, మరి రాజు బతికే ఉంటే మన ఇంటికే రావాలి కదా, మరి ఎందుకు రాలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం, తీసుకొని వస్తాను, ఒక రోజుల్లో తీసుకొని వస్తాను ఆయన్ని అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు.